వెంకటలక్ష్మి నడి రోడ్లో అంబులెన్స్ ఆగిపోవడంతో ఒక గర్భిణి అవసరపడుతుంది వెంకటలక్ష్మి ఆమె భర్త సహాయం కోసం పడుతుంది. సార్ నా ఆవిడ కడుపుతా ఉంది సార్. 5 నెలలు సార్. సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్. అంబులెన్స్ చనిపోయింది సార్. ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. అర్థం పగిలిపోతాయి. బాబాయ్ అసెంబ్లీ హాఫ్ అవర్ లేట్కి వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అది ఆలోచిస్తారండి బాబాయ్. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక్కడైతే ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా. రండి 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 చెప్తాను. ఆ వెహికల్ లో పంపిద్దాం సార్. ఆ బండి కూడా మధ్యలో ఎక్కడ ఆగిపోతే సేమ్ బండి అయితే అన్ని రకాలుగా సేఫ్. ఏ బాబాయ్ కార్తీకి నడి రోడ్డు మీద నిలబడడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి వెంకటలక్ష్మి. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్లీ మన ప్రజా టీవీలో మాత్రమే వెంకటలక్ష్మి. సీఎం గారిని కారెక్కించి హోమ్ మినిస్టర్ వెనక్కి వస్తున్నారు వెంకటలక్ష్మి. వెనక్కి వస్తున్నారు వెంకటలక్ష్మి. నా పక్కకి వచ్చారు వెంకటలక్ష్మి. చెప్తా ఇదిగో వెంకటలక్ష్మి, నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్. హోమ్ మినిస్టర్ చేత తమలు తిన్న జోగి నాయుడు. అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు 5 నిమిషాలు ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా. ప్రజా టీవీ డిష్ యాంటెనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి. ఒరే రవీందర్, నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా. తగ్గాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయాలరా. నా పెళ్ళి అంటే ఊరుకోండి బాబాయ్. పెళ్ళి ప్రేమించాలన్న చివరి కోరిక తీరకుండా పోయావా రాజా? కోరికలు తీరకుండా పోతే ప్రాతాత్మ అవుతాడు రా. ఇక్కడే ఎక్కడ తిరుగుతూ ఉంటాడులే. ఆత్మ అయిపోయే ఈగలను దోమలను వస్తావు అనుకుంటే మనుషులే వచ్చావా? ఆత్మ ఏంట్రా నీ ఎంకమ్మా బతికే ఉన్నా అందులో ఉన్నాను మాయ చేయక ఆత్మరాజే. అమ్మవా రాజా 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 ఇద్దరు ఏమైపోయావు రాజా? ఆ సోదర తర్వాత రా. శ్వేత ఎక్కడరా? శ్వేతని ప్రేమించిన వాడు పోయాడు. దాన్నేమో వీడు పెళ్లి చేసుకుంటున్నాడు. నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్. ఎనీవే ఆపమన్నందుకు థ్యాంక్స్. విద్యాకుట్టి ఈ మూమెంట్ చెయ్యి. చేయరా? ఒరే అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చిప్పలు టపటపా టపటపా పగిలిపోతాయిరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? మీకు కావాల్సింది మూమెంట్సేగా. మ్యూజిక్ స్టార్. లాస్ట్ టైం ఏదైతే ఉందో రాహుకేతువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరి హట్ అయిపోయి నీ పెళ్లికి అడ్డుపడ్డాడు. ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బిలకంబోదిని యాగం చేయించాను. కన్ఫర్మా? నువ్వే కంపెనీ షూ వాడుతున్నావు నాన్న? బాటా. తేడా వస్తే దాంతో కొట్టు నాన్న. చచ్చిరోడు బతికొస్తే తప్ప ఈ పెళ్లిని ఎవ్వడూ ఆపలేడు నాన్న. తొందరగా రెడీ అవ్వు. శ్వేత బేబీ, ఇదిగో అమ్మాయి, ఐ లవ్ యూ. సేమ్ షాక్ సేమ్ రాజా. దా ఆ రాజాగారు బతుకొచ్చినాను. అరే గుడ్డి చెప్ప, నువ్వు అరవాల్సింది ఆ పిల్లల్ని లేపుపోతున్నాడని రా. వాళ్ళు వచ్చామని లేపుకోవచ్చున్నానా? శాస్త్రంలో ఏదైతే ఉందో చచ్చిన వాడు మళ్ళీ బతికొచ్చే కాన్సెప్టే లేదయ్యా. చిన్న పలకరింపు. శంభు శాస్త్రి గారు కులాసాయనా చెప్తున్నా హరి.
ఏమైందిరా? నీ పెళ్లి పెటాకులైందిరా. ఆ రాజాగారిని చంపేశాను అనుకున్నావు కదా, వాడు బతికి బుల్లెట్లా వచ్చి రాకెట్లా దాన్ని తన్నుకుపోయాడు రా. ఛాన్సే లేదు. నిత్యా మీనన్ గురుజీ 5654. తకిట తదిమి తకిట తదిమి తాందాన హృదయ నయన జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని లోపల ప్యాసింజర్ రఘుబల్లా నీకా తేడా వస్తే ఆ షూతో కొట్టున్నానా? వాళ్ళు చెక్ చేస్తున్నామనా? రాజా నువ్వు దారి రా. దొరికాడా? వాడు దొరకకుండా వెళ్ళిపోతాడానా? నువ్వు వచ్చేసరికి 2 గిఫ్ట్లు, ఒకటి వదినమ్మ, రెండోది వాడి శవం. అక్వేరియం లో ఫిష్ లో ఉండేవాడివి ఫారెస్ట్ లో పుల్ల అయిపోయావటన్నా. చివరిగా నాకు చిట్టు కోరికుందన్నా. కోరుకోరా బాయ్. ఓ విజిల్ వేసుకోవచ్చా? విజిల్ చిన్న పోరాను అరా బాయ్. విజిల్ వేసేమొస్తుందిరా, వేసుకో. ఎక్కడా? శ్వేత ఎక్కడా? ఇంకేడుందా? లెప్పలు వెళ్ళిపోయాడు. లేపుకుపోయాడా? మరి ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తున్నారేంట్రా? ఎక్కడికి తీసుకెళ్ళినా శ్వేత నాదే.